అండి అందరికీ ఒక మంచి చిట్కా చెప్పాలనుకుంటున్నానండి. ఇది చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. దయచేసి నచ్చితే లైక్ ఇవ్వండి. నచ్చకపోతే సైలెన్స్‌గా ఉండండి. అంతేగా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మాకు యూజ్ అయింది. కాబట్టి మీకు ఇది షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మాకు కరోనా టైంలో మాకు ఇంట్లో అందరికీ కరోనా వచ్చిందండి. మా ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్‌కి కరోనా వచ్చింది. ఆ టైంలో మేము ఒక చిన్న టిప్ వాడాము. అది మాకు ఎలా తెలిసిందనేది అంటే, మాకు తెలిసింది అంతవరకే. ఎవరో అనుకోవడం వల్ల విని చేసాము. దానివల్ల మాకు చాలా యూజ్ అయిందండి కరోనా టైంలో. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదండీ! ప్రతి ఒక్కరికి కూడా చిన్న, పెద్ద, ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఈ రెమెడీ ప్రతి ఒక్కరు వాడండి. కంపల్సరీ తగ్గిపోతుందండి. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా యూజ్ చేస్తాను. మనకిక ఏంటి జలుబు, దగ్గు, జ్వరం మళ్ళా వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి కదా! అలా రాకుండా ఉండాలి. ఒకవేళ వస్తే గనక ఏం చేయాలంటే అండి, హాట్ వాటర్ ఉంటుంది కదండీ! హాట్ వాటర్‌లో పచ్చకర్పూరం తెచ్చుకొని కొంచెం అండి ఇంత పచ్చకర్పూరం వేసుకోండి. ఒక చిటికెడు పసుపేసుకొని వాటర్ పుక్కిలియాలండి బాగా 5, 6 సార్లు హాట్ వాటర్‌లో. పుక్కిలిచ్చేసి వాటర్‌ని మళ్ళీ తాగాలి. ఒక గ్లాస్ వాటర్ తాగండి. రోజు డైలీ అలా చేయండి. గొంతు నొప్పి తగ్గిపోతుంది. అలాగే మీకు ఫీవర్ ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుందండి. శ్వాస కూడా బాగా ఆడుతుందండి. ఒకవేళ మీకు శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే కర్చీఫ్‌లో కొంచెం పసుపు, పచ్చకర్పూరం ఇట్లా పొడి చేసి మొత్తం దాన్ని అప్లై చేసి దాన్ని అప్పుడప్పుడు స్మెల్ తీసుకోండి. చాలా యూజ్ అవుతుందండి ఇది. నిజమండి. హాట్ జలుబు ఉన్నవాళ్ళు, దగ్గున్న వాళ్ళు ఏం చేయాలంటే అండి, హాట్ వాటర్‌లో పచ్చకర్పూరం వేసుకొని ఆ వాటర్‌ని అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటుండండి. తొందరగా ఉపశమనం వస్తుంది. శ్వాస కూడా బాగా ఆడుతుందండి. ఇంకోటేంటంటే కషాయం అండి. బాగా ఫీవర్ ఉన్నవాళ్ళు, అసలు నీరసంగా ఉన్నవాళ్ళైతే మామూలుగా కొంచెం ధనియాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, తర్వాత వాము, అల్లం, అల్లం లేకపోయినా శొంఠి, పుదీనా ఆకు, ఇంకా వచ్చేసి అన్నీ ఏసి బాగా మరగబెట్టుకోండి. బాగా మరిగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ ఏస్తే ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టుకొని, దాన్ని కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే దానిపైన పచ్చకర్పూరం వేసి కొంచెం తాగండి. లైట్‌గా పసుపు కూడా వేయండి. దానివల్ల ఏమవుతుందంటే అండి, మీకు చాలా ఉపశమనం కలుగుతుందండి. జ్వరం తగ్గిపోతుంది. ఇది ష్యూర్ అండి. ఇది నేను బాగా వాడాము మా ఇంట్లో. మా ఇంట్లో 4 మెంబర్స్‌కి కరోనా వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయింది. బాగా జలుబు అన్నీ ఉండేదండి అప్పుడు. కాకపోతే అప్పుడు మా దగ్గరికి ఎవ్వరు రాలేదు కదా! బంధువులు రాలేదు. కాకపోతే మేము ఈ రెమెడీ వాడాము. మీరు కూడా వాడండి. కంపల్సరీ తగ్గుతుందండి. ఇక పిల్లలకైతే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అండి, తమలపాకు ఉంటుంది కదండీ! తమలపాకులో కొంచెం ఏమంటారు, కొబ్బరి నూనె అయినా సరే, నువ్వుల నూనె అయినా సరే, కొబ్బరి నూనె ఇట్లా రుద్దేసి దానిపైన పచ్చకర్పూరం ఇట్లా పొడేయండి. ఏసి పెంక మీద ఇలాగే పెట్టండి. పెడితే కింద వేడితోటి పైనంతా కరిగిపోతుంది కదండీ! దాన్ని తీసుకొచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడండి, మరీ వేడిగా వేయొద్దు. చిన్నపిల్లలకి ఇట్లా ఛాతీ మీద కానీ, తల మీద కానీ, వెనక వీపు మీద కానీ ఏస్తే తొందరగా ఉపశమనం జరుగుతుందండి. ఇది వాడండి. మళ్ళీ ఇంకోటేంటంటే స్నానం చేసేటప్పుడు కొంచెం పచ్చకర్పూరం, పసుపు వేసుకొని హాట్ వాటర్‌తో స్నానం చేయండి. మంచి రిలీఫ్ ఉంటది. మనకి శ్వాస ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ప్లస్ సర్ది, దగ్గు, జ్వరం ఉన్న వాళ్ళు కూడా చాలా తగ్గిపోతుందండి. మీకేమైనా ఇంకా ప్రాబ్లమ్స్ అనిపించిన వాళ్ళైతే చిన్న పిల్లలకైతే పప్పాయ పండు ఉంటది కదండీ! పప్పాయ పండు తినిపియండి. పెద్దవాళ్ళైతే పప్పాయ ఆకు రసం జ్యూస్ అండి. కొంచెం, కొంచెం మోతాదులో పొద్దున్నే తీసుకున్నారనుకోండి, మీకు సెల్స్ రెడ్ సెల్స్, వైట్ సెల్స్ ఇలా వెళ్ళిపోతున్నాయి అంటారు కదా! అవి కౌంట్ పడిపోయిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి పప్పాయ ఆకు. ఇది చాలా మంచి రెమెడీ అండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని వాడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా షేర్ అయితే చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి యూజ్ అవుతది. ఈరోజు నాకు లేదు కదా, నాకు అవసరం లేదని వదిలేయకండి. ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఉంటే రెమెడీ వాడతారండి. చిన్న పిల్లలకి అలా వచ్చినప్పుడు అలా ఆకు వేయండి. ఫుల్ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం నైట్ అంతా తడిగుడ్డ పెట్టండి. తడిగుడ్డ పెట్టి తుడుస్తూ ఉండండి. ఇక్కడ క్లాత్ ఎయండి తడిగుడ్డతోటి. ఛాతీ మీద, దాని మీద అంతా విక్స్ అలా అప్లై చేయండి. లేకపోతే పచ్చకర్పూరం అలాంటిది అప్లై చేయండి. చాలా యూజ్ అవుతుంది. చేసి చూడండి. తగ్గకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను చేశాను. అనుభవం జరిగింది కాబట్టే చెప్తున్నాను. ఏనండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇలా చేసి మీ లైక్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ షేర్ అయితే చేయండి. ఇంకొకరికి యూజ్ అవుతుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.